కనుక అలాంటి జీవద్భాష ఉన్న ఈ నేల సాహిత్యాన్ని ఉండటం వల్ల ఇవాళ తెలంగాణ నీళ్ళు వచ్చినాయి. నిజంగా నమ్ముతున్నాం, కరువులు ఉన్నాయి. ఏడ్చేది మేము మామూలు ఎడపుండపోయేది. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టునా వెరిగినవి, తరిపొలము దక్కింది పెరికలము మిగిలి, సెలికంత మొరమయ్యి గొలుకు గొలుకయ్యింది. కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గురుతాయరా, కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గురుతాయరా. సేదాన వేడుంది రా తెలంగాణ సేలన్ని బిల్లాయరా, సేదాన వేడుంది రా తెలంగాణ సేలన్ని బిల్లాయరా. ఇట్లా కంటే కానుపు కొరకు సస్త బంద కొరకు వలసవు అయిన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. ఇట్లాంటి బాధలుండేది. దాని తర్వాత తెలంగాణ వచ్చింది. నీళ్లు గోదావరి ఊర్లల్లో నమ్ముతారో అమ్మరో ఇగం వచ్చిన నీళ్ళు వచ్చాయి తెలంగాణకు. ఒక్క 5-10 ఏళ్ల పాలనలో ఇంకా పారుతున్నాం, అద్భుతం. అందుకని నీళ్లు రావటం, జీవితం మారటం. ఇవాళ తెలంగాణలో మీరు కానీ మేము కానీ మనుషుల మధ్యలో గతంలో ఊరుమ్మడి కలిసే ఊరంటే జాలు కొలను, ఊరంటే అద్భుతం, ఊరంటే పచ్చి పాల మంద, ఊరంటే జాలి కొలను, నీటిలో సిలికలు చేపలు, ఊరంటే చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నేరు పుంజరులు ఆకుపచ్చలు లేత వగరు వాసన పూత గుబురు గుబురుల ఖాతలు గురువందరు పోతలు పరిమళ పువ్వు మొగ్గలు పల్లె బుక్కలు సుక్కలు పూసిన మొగయి పాదలోని రెక్కల అద్భుతాలున్న ఊరు అది. ఊరు